ఆంధ్రాలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎందుకు అంటే ఒకటి, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం మారినప్పుడు కొత్త వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేస్తుంది, పాత వాళ్ళలో నైరాశ్యం ఉంటుంది. అది 2014 అయినా 19 అయినా 24 అయినా సరే. ఇప్పుడైతే ఉత్సాహం ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని వర్గాలు అమరావతి ప్రాంతంలో సంబరాలు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో బెజవాడ గుంటూరు ప్రాంతాలలో విపరీతమైనటువంటి సందడి నెలకొనుంది. రోడ్లన్నీ కంటిన్యూగా ట్రాఫిక్తో నిండి ఉన్నాయి. 24 గంటలు ఫుల్ ప్లేజ్గా. ఇదివరకు కూడా ఇది జగన్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవే వరకు నిండుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి పల్లెలలో కూడా నిండుగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. టోటల్గా ఏదో జరుగుతుంది అంటే ఇక్కడ విభజిత రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక బలమైనటువంటి కసి ఉంది. ఏదో జరగాలన్నట్టు. 14లో చంద్రబాబుని గెలవడానికైనా, 19లో జగన్ గెలవడానికైనా, 24లో మళ్ళీ బాబు గెలవడానికైనా సరే ఆ కసి, ఓ పక్కన చెన్నై, ఓ పక్కన హైదరాబాద్, ఇంకో పక్కన బెంగళూరు చూస్తూ తమ బిడ్డలంతా అక్కడే బ్రతకాల, ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో నగరం తయారు కాదా అన్నటువంటిది. అది ఆ ఆకాంక్షని విశాఖ ద్వారా పూర్చాలనుకున్నటువంటి జగన్ని పక్కన పెట్టారు జనం. అమరావతి కరెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ అమరావతి అన్నటువంటిది ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెందాలని ఇప్పుడు రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు, ఉత్తరాంధ్ర వాసులు కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి నడి మధ్యలో ఉంది కాబట్టి అన్నటువంటిది. ఇప్పుడు ఆ ఉత్సాహం అయితే ఏదో జరుగుతోంది. ఎందుకంటే అక్కడ అమరావతిలో లైటింగ్ సెటరైట్ చేయడం, ఇది అంతా కూడా ప్రాంతం అంతా సెటరైట్ చేస్తూ ఉండడంతో ఉత్సాహం ఉరకలు వేయడం ప్రారంభించింది.